మంచు ఫ్యామిలీ వివాదం గంటకో మలుపు తిరుగుతోంది. ఇంట్లో పరిష్కరించుకోవలసిన విషయాలను తండ్రి కొడుకుల గొడవ కారణంగా మీడియాకెక్కడంతో వారి వివాదం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే హాట్ టాపిక్గా మారింది. ఇలాంటి రోజు వస్తుందని ఊహించలేదని మీడియా ఎదుట నటుడు మంచు మనోజ్ కన్నీటి పర్యంతమయ్యారు. మీడియాపై మోహన్ బాబు దాడిని ఖండిస్తూ బుధవారం హైదరాబాద్ జల్పల్లిలో జర్నలిస్టులు చేస్తున్న ధర్నా శిబిరం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. జర్నలిస్టుల ఆందోళనకు మద్దతు తెలిపి మీడియాపై దాడిని ఖండించారు. మీడియా మిత్రులకు తన తండ్రి మోహన్ బాబు, అన్న విష్ణు తరపున క్షమాపణ చెప్పారు. జర్నలిస్టుల కుటుంబాలకు ఎప్పుడూ తోడుంటానని చెప్పారు. తన కోసం వచ్చిన మీకు ఇలా జరగడం బాధగా ఉందన్నారు. మీడియాతో మాట్లాడే సమయంలో ఆయన భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. నా కుటుంబ సభ్యులను ఏమీ అడగలేదు, ఇంట్లో వాళ్ల ఆదాయం మీద ఆధారపడలేదు, సొంత కాళ్లపై పని చేసుకుంటున్నాను. ఈ వివాదంలోకి నా భార్య 7 నెలల కుమార్తెను లాగుతున్నారు. నా భార్య వాళ్ళింట్లోనూ ఏమీ అడగలేదు, సొంతంగా వ్యాపారం చేసుకుంటూ సంపాదించుకుంటున్నాం. ఆస్తి కోసం మా నాన్నతో గొడవ పడుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు అన్నారు. తన భార్య 7 నెలలు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా బాధలు అనుభవించిందని తెలిపారు. చివరికి తన బంధువులపై కూడా దాడి చేశారని మనోజ్ ఆరోపించారు. వివాదాల పరిష్కారం కోసమే వినయ్కి మెసేజ్ చేశానని, నా మెసేజెస్కి అతడు దురుసుగా రిప్లై ఇచ్చాడని పేర్కొన్నారు. వివాదాలు సద్దుమణిగేందుకు అవసరమైతే అందరి కాళ్లపై పడతానని తెలిపారు. ఇన్నాళ్లు ఓపికతో భరించానని, ఇక ఆగేది లేదన్నారు. తన నాన్న దేవుడని, ఇది వరకు ఇలా ఉండేవాడు కాదని, ఈ నాన్న తన నాన్న కాదని మనోజ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. నేను ఎవరిపై దాడి చేశానో సీసీ కెమెరాల దృశ్యాలు చూపించండి, పోలీసుల విచారణ తర్వాత మిగతా విషయాలు వెల్లడిస్తా అని మనోజ్ వ్యాఖ్యానించారు. సినీ నటుడు మోహన్ బాబు దాడిని ఖండిస్తూ 2 తెలుగు రాష్ట్రాల్లో బుధవారం జర్నలిస్టులు ఆందోళనలు చేపట్టారు. మోహన్ బాబును అరెస్టు చేసి హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయన మా సభ్యత్వం రద్దు చేయాలని సినీ పెద్దలను కోరారు. కాగా మీడియా ప్రతినిధులపై దాడి నేపథ్యంలో పహాడీ షరీఫ్ పోలీసులు BNS 118 సెక్షన్ కింద మోహన్ బాబుపై కేసు నమోదు చేశారు. కుటుంబ వివాదం నేపథ్యంలో మంగళవారం జల్పల్లిలోని మోహన్ బాబు నివాసానికి మీడియా ప్రతినిధులు వెళ్లారు. ఈ క్రమంలో మోహన్ బాబుతో పాటు వచ్చిన బౌన్సర్లు, సహాయకులు గేటు లోపల ఉన్న మీడియా ప్రతినిధులను బయటకు తోసేయడంతో పాటు కర్రలతో దాడి చేశారు. ఓ ఛానల్ ప్రతినిధి చేతిలో నుంచి మోహన్ బాబు మైకు లాక్కుని ముఖంపై కొట్టారు. బౌన్సర్లు నెట్టేయడంతో ఓ ఛానల్ కెమెరామెన్ కింద పడ్డాడు. దాడిని నిరసిస్తూ మంగళవారం రాత్రి మీడియా ప్రతినిధులు ధర్నాకు దిగారు. మోహన్ బాబుపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కేసు నమోదైంది. మోహన్ బాబు గన్లు స్వాధీనం చేసుకుని జల్పల్లిలోని తన నివాసం వద్ద జరిగిన ఘర్షణ అనంతరం సినీ నటుడు మోహన్ బాబు ఆసుపత్రిలో చేరారు. గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రికి వెళ్లారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మోహన్ బాబు వెంట ఆయన పెద్ద కుమారుడు విష్ణు ఉన్నారు. మరోవైపు తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. మోహన్ బాబు లైసెన్సు తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఫిల్మ్ నగర్ పోలీసులు వీరిద్దరి నుంచి తుపాకుల్ని స్వాధీనం చేసుకున్నారు. మోహన్ బాబు నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. జర్నలిస్టులపై దాడికి దిగడంతో మోహన్ బాబుకు వ్యతిరేకంగా పలువురు జర్నలిస్టులు ఆందోళన చేస్తున్నారు. మీడియాపై దాడికి నిరసనగా ఆయన ఇంటి వద్ద బైఠాయించి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. డాక్టర్లు నటుడు మోహన్ బాబు ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తూ కాంటినెంటల్ ఆసుపత్రి వైద్య బృందం ఒక హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఒళ్ళు నొప్పులు, ఆందోళన వంటి కారణాలతో ఆయన ఆసుపత్రిలో చేరారని పేర్కొంది. వైద్య పరీక్షల అనంతరం ఆయనకు కంటి దిగువ భాగంలో గాయమైనట్టు గుర్తించింది. బీపీ ఎక్కువగా ఉందని, గుండె కొట్టుకోవడంలో హెచ్చుతగ్గులున్నాయని వైద్యులు గుర్తించారు. ఈ మేరకు సంబంధిత వైద్య బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది. కనీసం 2 రోజుల పాటు ఆయనకు చికిత్స అవసరమని డాక్టర్లు మీడియాకు తెలిపారు. తనకు పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ మోహన్ బాబు బుధవారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తన ఇంటి వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేసేందుకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. తాను పోలీసులను సెక్యూరిటీ ఇవ్వాలని కోరినా కనీస భద్రత కల్పించలేదని, వెంటనే తన ఇంటి వద్ద భద్రత కల్పించాలని కోరారు. మోహన్ బాబు తరపున సీనియర్ న్యాయవాదులు నగేష్ రెడ్డి, మురళీ మనోహర్ పిటిషన్లు దాఖలు చేశారు. కాగా మోహన్ బాబుకు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు నోటీసులు జారీ చేశారు. బుధవారం ఉదయం 10:30 గంటలకు కమిషనరేట్లో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అది క్షణికావేశంలో చేసిన దాడి. మంచు విష్ణు, మమ్మల్ని అమితంగా ప్రేమించడమే మా నాన్న చేసిన తప్పు అని మంచు మోహన్ బాబు తనయుడు, నటుడు విష్ణు అన్నారు. ఆయన బుధవారం మధ్యాహ్నం కాంటినెంటల్ ఆసుపత్రిలో విలేకరులతో మాట్లాడారు. దాడిలో ఒక విలేకరికి గాయాలవడం దురదృష్టకరమన్నారు. అతని కుటుంబంతో మాట్లాడామని, అవసరమైన సాయం చేస్తామని ఆయన తెలిపారు. మాది ఉమ్మడి కుటుంబం, మేము కలిసిమెలిసి ఉంటామని అనుకున్నా
దురదృష్టవశాత్తు ఇలా జరిగింది. ఈ వివాదం మా మనసులను ఎంతో బాధ పెడుతోంది. ఈ సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నాను. మమ్మల్ని విపరీతంగా ప్రేమించడమే నాన్న చేసిన తప్పు. ప్రతి కుటుంబంలోనూ ఇలాంటి గొడవలుంటాయి. కాబట్టి ఈ విషయాన్ని సెన్సేషన్ చెయ్యొద్దు. ఇది నా రిక్వెస్ట్. ప్రజల్లో మాకు గుర్తింపు ఉంది. ప్రజల్లోకి తీసుకువెళ్లడం కరెక్టే, కానీ కొంతమంది హద్దులు మీరి వ్యవహరిస్తున్నారు. ఈరోజు అమ్మ ఆసుపత్రిలో చేరారు. ఇంటికి పెద్ద కుమారుడిగా నేను చాలా బాధపడుతున్నా. నిన్న జరిగిన ఘర్షణలో నాన్నకు గాయాలయ్యాయి. కన్నప్ప సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం లాస్ ఏంజల్స్లో ఉన్నప్పుడు ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని నాకు ఫోన్ వచ్చింది. అన్నీ అక్కడే వదిలేసి వచ్చేశాను. అన్నిటికంటే కుటుంబం ముఖ్యం. నిన్న ఉదయాన్నే హైదరాబాద్ వచ్చాను. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. నేను ఊర్లో లేని 4 రోజుల్లో ఇదంతా జరిగిపోయింది. నిన్న జరిగిన గొడవలో ఒక రిపోర్టర్కు గాయాలయ్యాయి. అది దురదృష్టకరం. ఉద్దేశపూర్వకంగా మేము ఎవ్వరినీ బాధ పెట్టాలనుకోలేదు. నమస్కారం చేసుకుంటూనే నాన్న మీడియా ముందుకొచ్చారు. ముఖంపై మైకు పెట్టగానే క్షణికావేశంలో ఆయన దాడి చేశారు. ఉద్దేశపూర్వకంగా కాదు అని వివరణిచ్చారు.